నాన్న మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేటి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వు, అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం రా. బావా బావా నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏ మీ అక్క పోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయి చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. నువ్వు నోరు మూయవో. అది కాదు బావ, నేను చెప్పను. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు ఆ గుగ్గిళ్ళమ్మ, గుగ్గిళ్ళు బఠానీ ఏరుశనగ పప్పు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితుల్లో ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎడు దొరికారు. ఈడెవడో దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికేస్తున్నావు బావా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ కి పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, Yes. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి. పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చా? అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. ఓ సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమైనా వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? సార్ పరు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. అవును. సార్ బాయ్ బాయ్. టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగిస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? తీయలే
అంత చెత్త వాసన కంపు ఎత్తలే చెత్తంతా ఎత్తిపారేయండి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వద్దనుకుని వస్తే ఇక్కడ కూడా నా చెత్త ఎత్తిస్తున్నారు. అంటే మీరు ఈ డిపార్ట్మెంట్ లో రాకముందు కూడా చెత్తే అంటే నా ఉద్దేశం. ఆగండి 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 ఎందుకు సార్? కేసుకిరా ఇదెందుకు సార్? చూసికిరా. సార్ చంపడానికి కత్తి కాకుండా ఏ త్రిశూలంతో పొడుచుంటే ఏకంగా 3 నిమ్మకాయలు వచ్చేవి కదా సార్. ఓరి ఎదవా నువ్వు ఇంకా బాగా ఎదగలరా. నేను ఇంకా ఏ విష్ణు చక్రంతో చంపుంటే 24 నిమ్మకాయలు వచ్చేవి కదా అని ఆలోచిస్తున్నా. ఓట్లలో ఎస్ సార్. ప్రసాద్. ఎస్ సార్. ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? నాకేం దొరకలేదు సార్, లాలు గారికి దొరికింది సార్. ఎక్కడ? ఏంటి గోరు చుట్టా? కాదు సార్, ఈ కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఈ నిమ్మకాయ. వాడెవడో గుర్తుపడడానికి వీలు లేకుండా మొహం నిండా గంధం పూసేసుకొని పోతురాజులో వీరంగా వాడేశారు సార్. ఎంతమంది చంపాడు? మొత్తం 21 మంది, అందులో 20 మంది రౌడీలు, ఒక పోలీసు. వాడు రౌడీ పోలీసేలండి. ఏంటి అంతకు సపోర్టా? కాదు సార్, మీకు రిపోర్ట్. कौन है तुम लोग? वो गाड़ी क्या है, उसके अंदर क्या है, उसके पीछे का डब्बा क्या है? ये फॉरेस्ट में क्यों आए तुम? पूरे के पूरे स्मगलर लग रहे साले. दरवाजा खोलो, ओपन द डोर. सर हम लोग హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. ఓ తెలుగా మరి ఏమిటి ఇదంతా? సార్ మేము స్మగ్లింగ్ టీం కాదు సార్, సినిమా యూనిట్. దీరప్పన్ మీద డాక్యుమెంటరీ తీద్దామని వచ్చాం. అచ్చా, ఎస్ సార్. దీరప్పన్ మీద డాక్యుమెంటరీయా? అవును సార్. స్కాట్లాండ్లో రిచర్డ్స్ బ్రెయిలీ అనే బిజినెస్ మ్యాన్తో కో ప్రొడక్షన్ ఒప్పుకొని దీరప్పన్ మీద డాక్యుమెంటరీ ప్లాన్ చేశాం. బీబీసీ వాళ్ళు దీన్ని ప్రైమ్ టైంలో టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒక్క బీబీసీ వాళ్ళే కాదు సార్, అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్లోనూ టెలికాస్ట్ అవుతుంది. డాక్యుమెంటరీ అంటే ఏం తీస్తారా? అది ఇది తీస్తాం. లోకములో ఉండే అందరికీ దీరప్పన్ అంటే ఒక దొంగ, ఒక స్మగ్లర్ అని మట్టు తెలుసు సార్. అయితే ఆ ఎప్పలో ఉండే గొప్ప మంచితనమో మానవత్వమో ఎన్నమ్మా దానము చేసే గుణమో యారుకం తెలియదు సార్. అదనాల అంత దీరప్పన్లో ఉండే వేరే యాంగిల్ చూపేదానికి మేమింత పడము ఎత్తుతా ఉన్నాం సార్. ఆమా బహుత్ ఖుషీకి బాత్. చాలా మంచి పని చేస్తున్నారయ్యా. కరెక్టే, దీరప్పన్లో ఉండే ఆ ఇంకో యాంగిల్ సంగతి ఎవరికి తెలియదు. అతని గొప్పదనం ప్రపంచం గుర్తించి తీరాలి. నిజానికి నేను దీరప్పన్ ఫ్యాన్ అయ్యా బాబు. అందుకే ఎక్కడో ఉన్న రంపచోడవరం నుంచి ఈ నిత్యమంగళం ఫారెస్ట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకు మరీ వచ్చాను. థ్యాంక్ యూ సార్. మా టీంని పరిచయం చేస్తాను. ఈ అమ్మాయిలు ఇద్దరు యాంకర్స్ అండి. దేవిక, కామిని. అతను వంటవాడండి. వేస్ట్ బాబు సార్. అతను డ్రైవర్ అండి. ఎయిట్స్ రాజ్ అండి. అతను కెమెరామెన్ అండి. సూర్యనారాయణ సార్. ఈయన రంగవేలే వీళ్ళందరికీ గైడ్ నాందా. ఆమా ఆయన ఇంతకు ముందు ఇదే ఫారెస్ట్ లో రేంజర్ గా పనిచేశారండి. ఇప్పుడు దీరప్పన్ మీద అభిమానంతో మా డాక్యుమెంటరీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అయ్యారండి. సరే వేస్ట్ సారీ టీ వేస్ట్ అండి. ఎనడా వేస్ట్ టీ అండి. ఇంత గొప్ప ఆఫీసర్ గారికి ఈ టీ ఏంటండి? ఆ టీ ఇస్తా, తీసుకోండి సార్. ఎలా ఉంది సార్ టేస్ట్? అద్భుతం, అమృతం. థ్యాంక్స్ సార్. తగ్గి వేసావా? చుక్కే సార్. చుక్కేంటి? అడవిలో దొరికే గరం మసాలా పువ్వండి. గరం మసాలా పువ్వా? ఇన్నేళ్ల నుంచి ఫారెస్ట్ లో తిరుగుతున్నాను, ఆ విషయమే నాకు తెలియదు. మరి ఇంత టాలెంట్ ఉన్న వాడిని పట్టుకుని వేస్ట్ ఫెయిల్ అంటారు ఏమిటండి? వీడి ఊత పదము వేస్ట్ సార్. అయితే వీడు చేసే వంటలు మోస్ట్ టేస్ట్. అచ్చా, అవును సార్. కోడికూర కొబ్బరి పాలు, పాలకూర పచ్చిమిరపకాయ బజ్జి, నిప్పుకోడి నిమ్మరసం, పనసపొట్టుతో పకోడీలు. ఎలా ఉంది సార్ ఆ కాంబినేషన్? నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. సూపర్. అసలు ఈ ఐడియాలన్నీ ఎలా తడతాయా నీకు? సార్ ఓసారి రాజమండ్రిలో ఈస్ట్ కోస్ట్ దిగి రెస్ట్ లేదని గెస్ట్ హౌస్ కి వెళ్ళి మోస్ట్ వరస్ట్ గా ఉన్న రేడియో నుంచి వస్తున్న ది బెస్ట్ సాంగ్స్ విని దోశను బాగా రోస్ట్ చేసుకొని టేస్ట్ వరస్ట్ గా ఉన్నా తినేసి రోస్ట్ గొప్ప కొడుతున్న పక్క మీద పడుకొని కళ్ళు మూసుకుంటే నాకు అనిపించిందండి ఈ జీవితం వేస్ట్ అని, వంట చేసుకోవడం బెస్ట్ అని. వాహ్ తంగవేల్ గారు, తంగవేల్ గారు, అదిగో ఆ చెట్టు మించి ఇందాక నుంచి ఎవరో మనల్ని చూస్తున్నాడు సార్. నాకు భయం వేసి పారిపోయాను సార్. నాకు తెలిసి ఫారెస్ట్ లో ఎవరు ఉండే అవకాశం లేదే. లేదు సార్, నన్ను చూసి ఒక చెట్టు మించి మరో చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి దూకి పారిపోయాడు సార్. వాడి ఫేస్ నీలా నల్లగా పెడతలా ఉందే? అవును సార్. వాడి బేస్ కొంచెం పెద్దగా ఉందే? కరెక్ట్ సార్. వాడి కాళ్ళన్నీ చెట్టు మీదే ఉన్నాయి కదా? అరే రే, మీరు కూడా నాలాగే చూసినట్టు చెప్తున్నారు సార్. వాడి కింద లెంగ్తీగా ఏదైనా వేలాడుతుందా? అవునండి. అది కూతురే ఎదవా? కోతి కాదు సార్. సార్ కోతి కాదు సార్, నేను చూశాను సార్, అది కోతి కాదు సార్. ఈ రాబర్ట్ మాటలు నమ్మకండి సార్. అదిగో తోంక అంటే ఇదిగో కోతి అంటాడు. ఇతని ఫేస్ చూస్తుంటే ప్రతిదానికి భయపడేవాళ్ళ కనిపిస్తున్నాడు.
ఇలాంటి ఇల్యూషన్స్ ఉన్న వాటితోటి ఫారెస్ట్ లో కొంచెం కష్టం. అవును, ఇది ఖతర్నాక్ జంగల్, మీరు ఫ్రీగా వచ్చేస్తున్నారు. సెక్యూరిటీ ఏమిటి? ఐ మీన్ సడన్ గా ఏదైనా ఏనుగు అటాక్ చేస్తే చెప్పాను ఏనుగని. అది ఏనుగు కాదు సార్, అదే మా సూరిగాడి మిమిక్రీ సౌండే. డై ముందుకు వాడా. ఓర్ని, ఏనుగు పిల్లలు మింగావా లేకపోతే జూలో ఏ జంతువుకైనా పుట్టావా? అచ్చం ఏనుగులా వచ్చావు కదయ్యా. మా వాడి టాలెంట్ ఇంకా మీకు పూర్తిగా తెలియలేదు సార్. ఇప్పుడు ఇంత పక్క నుంచే ఒక ఏనుగు వస్తా ఉండాది, అదా ఈ పక్క నుండి ఒక పులి వస్తా ఉండాది. పులి, ఏనుగు ఏనుగు పులి గాండ్రించింది, ఏనుగు భయపడిపోయింది, జంప్ చేసింది, ఏనుగు పారిపోతుంది, ఏనుగు పారిపోతుంది, ఏనుగు పారిపోతుంది. టోటల్ సైలెన్స్. ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులు చూశాను, అచ్చంగా జంతువులన్నీ కళ్ళ కట్టినట్టు, ఒక్క క్షణం ఇదంతా నిజమే అనిపించినట్టు ఎక్కడా చూడలేదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా సందడిగా ఉందండి మీ టీం. థ్యాంక్ యూ సార్. నాకు కూడా మీతో పాటు వచ్చేయాలనుంది, కానీ ఏం చేస్తాను, డ్యూటీ. ఘాట్ రోడ్ దిగానే కుమారపాళి అని విలేజ్ ఉంది, అక్కడికి వచ్చి రేంజ్ ఆఫీస్ పటేల్ అంటే ఎవరన్నా చెప్తారు. రిటర్న్లో నా దగ్గరికి వస్తే ధీరప్పనికి సంబంధించిన చాలా విషయాలు మీకు చెప్తాను. ఓకే సార్. జరూర్ అన్న. తప్పకుండా వస్తా సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఏక్ మినిట్, మీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? మనమంతా అభిమానించే మన హీరో ధీరప్పన్ చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఏమాయ్ కోళ్ళవాడు వచ్చాడు, దోసకాయ తీసుకున్నా. నిన్ననేగా దోసకాయ పచ్చడి చేశాను. అయితే గుమ్మిడికాయ తీసుకుంటాను, పప్పు దప్పడం చెయ్యి. ఇదిగా దప్పడం అంటే పోపులో పడేసిన మొహాన కొట్టడం కాదు, మీ అత్తగారు అంటే మా అమ్మ చేసినట్టు చేయాలి. అలాగే కావాలంటే ఆవిడే పిలిపించి చేయించుకోండి. ఎరా యాదయ్య, మొన్న నువ్వు ఇచ్చిన దోసకాయ చేదు విషం. గదేంది పంతులు ఎట్లా అంటావు? కాయలో కూడా తీయగుందా చేదుగుందా మాకెట్ట తెలుస్తుంది? అయినా అమ్మ చేసిన పచ్చడి పూరా తిన్నావు కదా. ఏడిసేవులే వెధవ తెలివితేటలు నువ్వును. ఎంత? 30. 15 ఇస్తా. ఓ పంతులు పంతులు పంతులు, ఏమా రత్నమాల, పాప నువ్వు స్కూల్లో దింపొస్తున్నావా? అవును బాబాయ్ గారు. మరి నందగో మా గురువు గారు ఎంత పక్కా మనిషి పురించినాదా. సంధ్య సుట్టం కాబట్టి స్వరంతో చెప్పినాడు, అదే నువ్వైతే కొద్దిగా చెప్పును. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, ఏదన్నా కావాలనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టను. అంత లేదులేము, మా గురుడి విషయంలో నువ్వు ఓడిపోతావు. పందెమా? ఇక్కడ కాలు పెట్టగానే గజ్జె కట్టించుకున్నాను, ఇప్పుడు కన్ను పడింది, తాళి కట్టించుకోకుండా వెళ్ళను. మా గురువుతో కంటల్లా తాళి కట్టించుకునేది వంతెన దాటినంత ఈజీ ఇల్లే. బెట్ బెట్. ఓకే. ఇదిగో ఏలుంది కదా అని ఎత్తేసావు, ఇప్పుడు అమ్మాయి గెలిస్తే గెలవాలని దానిరా ఎత్తినది. మన ఇద్దరం ఎంతకాలం గురువుకు తోడుగా ఉండపోతాం. ఈ అమ్మ మన గురువుకి మంచి జోడీ మాదిరి ఉండాలి. నీ అరవ బుర్రే బుర్రయ్యా. ఇదిగో ఆ ఈరప్పని గారి దగ్గరికి నక్కిలని గోపాలను పంపించారు గానీ నిన్ను పంపిస్తే 8 రోజులకి వెనక్కి తీసుకొచ్చేవాడు. నిన్ను పంపితే ఉరి వేసిన ఏమిందిరా? పాలపేక కనపడలేదు గురువా, అందుకే ఎడుతున్నాడు. 5 నిమిషాల్లో కొనుక్కొచ్చేస్తాం. ఇదేంటి? గుక్కపట్టి ఏడుస్తుంటే గుండె ఆగిపోతుందేమోనని పసిబిడ్డ అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అంటూ తల్లి అన్నం పెడుతుంది. చందమామ రాడని ఆ తల్లికి తెలుసు, అయినా అబద్ధమాడి గోరుముద్దలు తినిపిస్తుంది. నాకు పాలు రావని తెలిసి కూడా పిల్లవాడి ఏడు పాపటం కోసం ఇలా చేశాను. చెప్పినట్టే మన గురుని సగం పడగొట్టింది. ఆమా, ఇంత పని ఎప్పుడు మస్ చేస్తేవే? ఇలా
అమ్మాడి బుద్ధిక్క కూడా ఇంకా నిద్ర ఉంటుంది దరిద్రుడా దరిద్రుడని. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నాకు కొడుకుగా పుట్టావు దరిద్రుడా దరిద్రుడా. రేయ్ నిన్న సాయంత్రం ఎక్కడికి తెచ్చావురా? కొంపకు తొందరగా తగలరా, నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పానా లేదా? నాన్న ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నేను పెద్ద సింగర్ కావాలి, ఆ తర్వాత ఏదైనా. ఆహా, మింగడానికి చద్దన్నం లేదు కానీ మీసాలకి నవరత్నాయిలని. ఒరే ఒరే ఒరే, ఎక్కడో గుంపులో ఉండి చప్పట్టు కొట్టాల్సిన గాడిదివి స్టేజీ ఎక్కి చప్పట్టు కొట్టించుకోవాలన్న ఆశ నీకెందుకురా? ఇప్పటిదాకా నేను దున్నపోతును మేపినట్టు మేపాను, ఇక నీకు తిండి పెట్టడం శుద్ధ దండగా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండబట్టే కదరా పాటలు పాడతాను పాడెక్కుతానని బలాదురు తిరుగుతున్నావు. నీలాంటి వాళ్ళకి కూటికి ఠికానా లేకుండా ఎంగిలి విస్తలు ఎత్తుంటే అప్పుడు వస్తుందిరా బుద్ధి. నా మాట విని ఇంట్లో ఉంటావో వీధిలోకి వెళ్ళి అడుక్కు తింటావో తేల్చుకో. బావగారు, ఈ హైదరాబాద్ లో బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి. చీరకి కనీసం 50 రూపాయలు మిగులుద్ది. ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయి, మంచి భోజనం తప్ప. టేబుల్ చూడు ఎంత చండాలంగా ఉందో. రేయ్ ఎవరయ్యా సర్వర్ ఇక్కడ? ఇదిగో వచ్చేస్తున్నాను సార్. తొందరగా రావే బాబు, ఈగలు ముసురుతున్నాయి. ఏమి హైదరాబాద్ బావా నా బొందా, పేరు గొప్ప ఊరు దిబ్బ. దీనికన్నా మన రామాపురం 1000 రెట్లు నయం. నాన్న శభాష్రా, చూసావయ్యా సారెవరో తెలుసు కదా, ఘంటసాల అయిపోదామని వచ్చారే వారే వీరు. తిండి కోసం ఎంగిలాకులు ఎత్తాల్సి వస్తుందన్నాను, ఇప్పుడు ఎత్తుతున్నావు చూసావా? నువ్వన్నట్టు ఎక్కడ నువ్వు గొప్ప సింగర్వై నన్ను ఓడిస్తావో అనుకున్నాను, కాదు నేనన్నదే కరెక్ట్ అని నిరూపించి నన్నే గెలిపించావు. రేయ్ ముందు ఊరెళ్ళి ఈ శుభవార్త అందరికీ చెప్దాం, అప్పుడే నా మనసు చల్లబడుతుంది. ఓహో, ఈ మహానుభావులు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. సరిపోయింది, అందరూ కలిసే ఉంటున్నారన్నమాట. అయితే ఇంకే నీకు జీవితాంతం ఎంగిలేకులే గతి. టీవీల్లో ఏవేవో చూపిస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళిపోయిన వారి గతి చివరికి ఇదేనని వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. కనీసం 4 సోమరిపోతే ఎదవైనా మారుతారు. భోజనం వద్దు, మట్టి గడ్డలవద్దు, పదవయ్యా పోదాం. ఏపీ గారా చెప్పండి బావు. చెప్పిన పని ఏం చేశావు? తావు నాకు పని అప్పగించినాక అవకుండా ఉంటుంది బావు. మన వాళ్ళు వెళ్ళారు, మరి నా కాంట్రాక్ట్ విషయం 25వ తారీఖు వచ్చి కలు, కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తా. తెప్పలో తేడులాగా చెప్పు కింద తేడులాగా జనమంతా తమ రుణం తీర్చలేను బావు. నాకు కావాల్సింది నీ రుణం కాదు, దాని చావు. చచ్చిందో లేదో చెప్పు. అయిపోద్ది బావు. ఉండండి ఉండండి, ఎల్లుడు వచ్చేసినాడు. రే ఎల్లు పని ఏటైనదిరా, తొందరగా చెప్పు. జేపీ బాబు గారు లైన్ లో ఉన్నారు. పని అయిపోయింది. అయిపోయినదంట బావు, నేను చెప్పినాను కానా? సరే ఉంటాను. అట్టగే బావు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు లగెత్తుకొచ్చేసి హైటెక్ సిటీ నాకు రాసిచ్చేసినంత ఆనందంగా ఉన్నది. పని అయిపోయిందని చెప్పగానే జేపీ బాబు గారు 5 కోట్ల కాంట్రాక్ట్ మనకి ఇచ్చేస్తానన్నాడు. నేను చెప్పింది దాని పని అయిందని కాదు, మన పని అయిందని. ఏంటో నువ్వు అనేది? స్టేషన్ దగ్గర దాన్ని దాదాపు వేసేపోయామన్నా. అయితే ఈ లోపల వేణుగాడు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడు. ప్లాన్ మొత్తం అప్సెట్. అబ్బా, వేణుగారి కళలో ఎట్టబడ్డారా? ఏం చేయమంటావన్నా, ఆ సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగినట్టు నేను కూడా ఆడి చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నానన్నా. అది గ్యారంటీగా ఇయ్యాలే సావాలా. నా పేరు టిప్స్ సుందరం సార్, నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. నా పేరు సింహాచలం నాయుడు, వైజాగ్ లో పెద్ద రౌడీని. నేను కూడా చాలా ఓపెన్ గా మాటలు చేస్తాను. ఏం కావాలి సార్? బ్లడ్. ఏ గ్రూప్ సార్? బ్లడ్ అంటే రెడ్ లేబుల్. ఓహో, ఇక మంచి ఇంకేం తెస్తావు? ఏం తీసుకురమ్మంటారు సార్? అని చాలా ఓపెన్ ఆడుతున్నావు కదా, దాన్ని కైమా చేసి పట్టా. అను నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. హలో సింహాచలం నాయుడు. స్కాచ్ ఆర్డర్ ఇస్తే నీ ఫేస్కి సూట్ అవుతుంది అనుకున్నాను. ఈయనకా ఇప్పుడు మ్యాచ్ అయిందండి. తాగు. ఎలాగూ తాగేసిన 2 పీకిస్తావు కదా, మొత్తం దిగిపోద్ది. ఏస్ట్ నువ్వే తాగి. ఊరికే ఎందుకు కొడతాను, నాకు వేరే పని లేదనుకున్నావా? తప్పు చేస్తే నువ్వు వదలవుగా. ఏం తప్పు చేసావు? నువ్వేమో మా అరుణ్ బాబుని అనుని కలపాలని చూస్తున్నావు,
మా జేపీ బాబు గారేమో అతనికి ఇదే హోటల్లో వేరే అమ్మాయితో రేపే నిశ్చితార్థం చేస్తున్నాడు. గోల్ బా లేకుండా గోల్ అంటాడేంటి? బౌల్ అయ్యగారు, అమ్మగారు, చిన్నమ్మగారు, తొందరగా రండి. షాట్ అక్కడ చూడండి. షాట్ బౌలింగ్ క్యాచ్ క్లీన్ బోల్డ్. అదేమిటి అలా కొట్టా? లేకపోతే బాల్ లేకుండా ఫుట్బాల్ ఏమిటి, బ్యాట్ లేకుండా క్రికెట్ ఏమిటి, పిచ్చి వదహులా వాడు కొట్టడం ఏమిటి, వెర్రి వదహులా నేను పట్టుకోవడం ఏమిటి? హలో, ఇక్కడ ఎవరు పిచ్చెక్కి డాన్స్ చేయలేదమ్మా. హ్యాపీగా 6 కొట్టిన ఆనందంగా ఉంది తెలుసా? అదేమిటి రోయ్, కొత్త సినిమా టికెట్ క్యూలో నిలబడకుండా ఫ్రీగా దొరికిందా? టికెట్ కదా బామ్మా, నా లైఫ్ దొరికింది. ఇదేంట్రా నువ్వు కూడా మీ అమ్మలా మాట్లాడడం మొదలెట్టావు? అది అంతే, ఏది స్ట్రైట్ గా మాట్లాడదు. స్ట్రైట్ గా చెప్తే మీకేదో బాగా వద్దు, నా గురించి మీ ఇద్దరు కొట్టుకోవద్దు, నేనే చెప్తాను. నాయనమ్మా, నీకు ఇంక అమ్మ కోడలే కాదు. డాడీ, నీకు ఇంకమ్మ పెళ్ళమే కాదు. చెల్లమ్మా, మన ఇద్దరికి అమ్మాయి కాదు, ఒక అమ్మాయికి అత్త కాబోతుంది. నాకు అర్థమైపోయింది, వీడికి ఏదో ప్రేమ దయ్యం పట్టుకుంది. ఎవర్రా అందాల రాక్షసి? ఎక్కడుంటుందిరా? అందంగా ఉంటుందా? తన పేరేంటో తెలుసా? రాణి. రాణియా? నేను ఒప్పుకోను. ఎదురంటే సుబ్బారావు గారు, నాకు వియ్యం కూడా. నేను గుడ్డుగాడు రైతు బజార్కి వెళ్తే డాడీ కొత్తిమీర కట్ట కొట్టేస్తూ దొరికిపోయినా వెదవా. పక్కింటి సుబ్బారావు కూతురు రాణి కాదు డాడీ, మీ స్టూడెంట్ స్వరూపారాణి. నాయనమ్మా, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్ అని అన్నావే, ఆ అమ్మాయి రాణి. మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్. మీరు హలో అంటూ నేర్పేలోగా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని నేర్చుకుందే ఆ అమ్మాయి డాడీ. బట్టలు ఎప్పుడు ఇస్తారు అని అమాయకంగా అడిగింది ఆ రాణి అమ్మా. నా కళలో రాణి టీవీలో కనిపించిందని చెప్తే నమ్మలేదు కదూ. ఈ అమ్మాయే. ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? ఎవరికి నచ్చలేదా? అమ్మాయికే బంగారం. ఒరే అబ్బాయి, అమ్మాయి ఎవరు తాలూకో కనుక్కో, సంబంధం మాట్లాడదాం. నాయనమ్మా పని మొత్తం చేయకే. ఏరా ఇప్పుడే ప్రేమ పుట్టింది, అప్పుడే పెళ్ళేంటి? సరే, పెళ్లి మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి. ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకురా, కలిసి కాఫీలో. అది డాడీ, నేను మీ కొడుకుని కాదు డాడీ. అదే ప్రిన్సిపాల్ కి మనవనని, ఇంగ్లీష్ లెక్చరర్ కి కొడుకునని, ఫ్యాషన్ డిజైనర్ కొడుకునని తెలియకూడదు. ప్రతిదానికి కారణం చెప్పాలా? నా కోసం ఆ మాత్రం చేయలేరా? పోలేరా, వీడి మాట మాత్రం ఎందుకు కాదనాలి? ఇదిగో, నిన్నటి వరకు అమ్మాయి కాలేజీకి స్టూడెంట్, ఇవాళ నుంచి ఇంటికి కాబోయే కోడలు. అలా అని అమ్మాయి తెలియదు కదా, మనకు మాత్రమే తెలుసు. అందుకని మన అందరి తరఫు నుంచి అమ్మాయి స్పెషల్ కేర్ ఉండాలి. ఇదిగో, ఇంగ్లీష్ రాలేదు కదా అని అమ్మాయి మీద కోపడ్డాలు అరవడాలు లేవు. అమ్మాయి కొలతలకు వచ్చినప్పుడు సరిగ్గా నిలబట్టలేదని విసుక్కోకూడదు. ఆడపడుచు కదా అని అమ్మాయి మీద అథారిటీ చలాయించకూడదు. నానమ్మ, ప్రిన్సిపల్ కదా అని కాలేజ్ కి లేట్ గా వచ్చినా అరవకూడదు. బాబు, కనీసం అమ్మాయి గారికి వంట వచ్చా? ఎన్నాళ్ళు సార్ ప్రాపర్టీ కొని? 25 ఏళ్ళైంది బాబు. అబ్బా, అప్పుడు ఎంత పడింది మనకి? 2 లక్షలు. ఇప్పుడు ఎంత ఉంది సార్ మార్కెట్ లో? 5 కోట్ల దాకా ఉంది. అబ్బో, బాగా పెరిగిందనమాట. బ్రహ్మాండం, గుడ్. మరి ఆ వాల్తేరు వాసి అడుగుతుంటే ఎందుకు అమ్మలేదు? వాడు 50 లక్షలకు అమ్మేమని చాలాసార్లు బెదిరించాడు. అయినా నాకు అమ్మే ఉద్దేశం లేదు. నా మనవరాల కోసం ఉంచుకున్నాను. మీ మనవరాలకి మీ అబ్బాయి ఇస్తాడు, కానీ మీకెందుకు సార్ ఆ టెన్షన్? నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ మనవరాలకు ఉన్నది నేను ఒక్కడే. మరి ఆ వాల్తేరు వాసి అంటే పేపర్లు అతని దగ్గర ఉన్నాయి, ప్లాట్ అతని అంటాడు. ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి బాబు. మరి ఆడు కూడా ఒరిజినల్ పేపర్లు చూపిస్తున్నాడు సార్. అవన్నీ పట్టుకొని కోర్టుకెళ్తే మీరు వెళ్ళాలి. ఈ పంచాయతీ ఇప్పటికిప్పుడు తీరుద్దా? అసలు మీ మనవరాలి ఆస్తి తాలూకు డబ్బులు తినుద్దా? నా మాట విని ఆడు 50 ఇస్తా అంటున్నాడుగా, సంతకం పెట్టండి. ఇది 5 కోట్లు బాబు. మీ మనవరాలి ప్రాణం కంటే ముఖ్యమా సార్ 5 కోట్లు? ఆడెంతదవో మీకు తెలుసుగా. రేపు పొద్దున పాప అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడైనా పెట్టేస్తే, చంపేస్తే మనకెందుకు సార్ ఈ టెన్షన్లు? సంతకం పెట్టేయండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. పెట్టేయండి. సార్, పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. చెప్పానా? ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పానా మీకు? పాపని చంపేస్తారు సార్. పాపకేమైనా మీరు కాపాడలేరు, నేను కాపాడలేను. అసలు మీ మనవరాలి ప్రాణం తీసే ఆస్తి మీకెందుకు? నా మాట నేను సంతకం పెట్టండి. మూర్తి పేపర్ ఇవ్వరా? పెట్టేయండి సార్, పెట్టేయండి సార్. నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి. పాపని కాపాడుకుందాం, పెట్టేయండి.
ఎత్తబట్టేస్తున్నాను అన్ని బొక్కల్లోనూ రేట్లు పెరంగానే ఏడిచాయి. బేరం పడితే ఘోరంగా కసిరేసాడు రైలు ఫ్యాక్టరీ వాడు. రైలు ఫ్యాక్టరీ? హైదరాబాద్ లో రైలు ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నాయి బాబు? చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ తప్ప. మేము ఇప్పుడు ఎంటర్ అయితే దాదావరంలో వచ్చే మా ఊళ్ళో ఫ్యాక్టరీ పొగొదులుతుంది, కోత వేస్తుంది. ఇదిగో నీలాగే ఆ రైలు కూడా కోతేసి పొగొదిలింది. జనాలు షిఫ్ట్లు దిగినట్టు దిగిపోతున్నారు. అందుకే ఫ్యాక్టరీ అని కూర్చోం. అబ్బా అబ్బా ఏం బుర్రదానిది. ఏటగాడికి ఎక్కువ పెట్రోల్ దొరికి తక్కువ. ఆ బుర్రకింత పేర చుట్టాయిలు ఎట్టుకుని అలాగే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంతకీ బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కడు అంటాను. అది కదా, బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కితే ఫ్లైట్లు లిఫ్ట్లు ఎక్కాడు కానీ మందిరం ఎందుకు ఎక్కాడయ్యా? తక్కువ దొరికాడు, ఇక్కడికి తెలదనుకుంటాను. పోనీ నా పెళ్ళం పద్దు ఇల్లు ఎక్కడా? నీ వైఫ్ హౌస్ నాకేం తెలుసయ్యా? అయినా ఈ లగేజ్ ఏంటి? జెమినీ టీవీలో బూరలుదే బుడ్డోళ్ళగా. జెమినీ టీవీలో బోర్లుదే బుడ్డోళ్ళు కాదు, ఈ జమ్మా జట్టీలు నా పెళ్ళం కడుపులోంచి ఊడిపడ్డ పవర్ఫుల్ బ్రదర్స్. వీళ్ళని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను. మీటర్ మీద క్వార్టర్ రేటు. ఏంటి ఇంత చీపా? గెటప్ బట్టి రేటు. ఏంటి నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు? అంటే నీలాంటి పవర్ఫుల్ బ్యాచ్ తీసుకెళ్తున్నా కదా, ఆనందం బట్టలేక ఎక్కెక్కు. ఎక్కడానికే ఇక్కడికి ఎడిసింది. కుడికాలు ముందు పెట్టు డార్లీ. ఎవరివిడ? మా ఆవిడ. మరి ఇంట్లో ఉన్నావిడ? ఆవిడ మా ఆవిడే. ఇవి చిన్న పేరు చెప్పకు. అమ్మా మీ బ్రదరా? కాదు, మా ఫస్ట్ బెస్ట్ సన్. ఏంట్రా నాన్న చూడు ఎవరినో తీసుకొచ్చాడు. రా చెల్లి, ఇప్పుడు ఎవరో కాదురా మీ పిన్ని. అమ్మాయి పిన్ ఎప్పుడైంది? ఈ మధ్యనే. మొన్న చూపులు కలిసి, నిన్న మాటలు కలిసి, ఇవాళ మనసులు కలిసి. నేను ఒప్పుకోను. నువ్వు ఆగరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా కొడుకు దిష్టి, అందరి దిష్టి పోయి పిల్ల పాపలతో 10 కాలాలు పచ్చగా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది కొంపలో? నేను అస్సలంటే అస్సలు ఒప్పుకోను. ఒప్పుకునేది నువ్వే రోజుకో అమ్మాయితో తిరగాలేంది? నేను నీ బాబుని రా, నేను తిరిగితే తప్ప. నేను అమ్మాయిలతో తిరగడం ఏంటి నాన్న? సీరియస్? ఇది చూసా ఇంతకు బరితగించావు. మరి కొడుకు 420 అయితే తండ్రి 840 కావాలి కదరా. అయ్యో ఇది రవిగాడి లెవర్ నాన్న. మరి నీతో ఎందుకు తిరుగుతుందిరా? అదో డ్రామా. మళ్ళీ ఇదో ట్విస్టా? లేదమ్మా నిజం. అసలు ఏం జరిగిందంటే వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. మరీ ఎక్కువ ఏడిపిస్తున్నావేమో. ప్రేమలో జలసి ఉండాలి. ఐ లైక్ ఇట్. నేను చెప్పానా వీడికి అన్ని నా పొలికలే అని? మీరు అనవసరంగా అనుమానించారు. ఓర్ని, ఇంత దానికోసమా బోళ్ళంత డబ్బు తగలేసి జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చాను. ఈవిడ జూనియర్ ఆర్టిస్టా? ఒకప్పుడు హీరోయిన్ అవుదామనే వచ్చాను. అవి దొరక్క జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చావా? బయలుదేరు. అప్పు నమస్కారం అమ్మా. వెళ్ళిరా. నాన్న అసలు ఈ ఫోటోలు కూడా ఏంటి? ఎవరు పంపిస్తున్నారు? నా వెనకేమన్నా సిబిఐని పెట్టావా? చెప్పవా నాన్న? చెప్పాను కదా నాన్న, చెప్పనని. ఏదో మేనమామ పోలికలు వద్దు. బావా సీఎం గారి దగ్గర నుంచి ఫోన్. లోకేశ్వరరావు గారు, మీరు మన పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తిట్టడం నాకే అవమానంగా ఉంది. చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, లేదంటే ఆ భగవంతుడే మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి నిర్ణయం మీరే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సీను, నేను లొంగిపోతున్నాను. దేవుడికి లొంగిపోతున్నాను. నా తర్వాత మీరు ఏమైపోయినా నాకు అనవసరం. వీలైతే నన్ను ఫాలో కండి. బతుకుంటే కలుగుతాం.
బావా ఏంట్రా? దేవుడికి లొంగిపోతావా? ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం బావా. ఇప్పుడు సంపాదించింది మొత్తం తూచి అంటే తిరిగి ఊరెళ్ళి కూలి పని చేసుకోవాలి బావా. చేసుకుంట్రా. కష్టం బావా, అలవాటు తప్పిపోయింది. మరేం చేస్తావురా? మర్డర్ చేస్తావా? మర్డర్ చేస్తావా? చేయరా? ఏమైంది సార్? అరే వాడు సొంత బామ్మర్ది కదా, వాడిని ఎంత నమ్మాను నేను. వాడు కాపాడుతామనుకున్నాను కదరా. ఏమైందండి? ఎలా జరిగిందండి? బతుకూరే బామ్మర్ని కాపాడాల్సిన సెక్యూరిటీ ఇద్దరు కలిసి పొడిచారంటే అది లోక కళ్యాణార్థమై ఉంటుంది. అంతా నన్ను మోసం చేశారు, మోసం చేశారు. నిన్ను చూస్తే మళ్ళీ నాకు బతకాలనిపిస్తుంది. ఆయన మాట నేను ఎప్పుడు జవదాట్లేదు సీను. నేను మంత్రయ్య కూడా ఈ జిల్లా నీదే. ఉడియాలంటే నువ్వే పెట్టాలి. ఊరిపోతుంది. చూస్తానే. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీలా పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా. తీసుకుపోయి ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా. నువ్వేందే అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే
ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నా? మీకోసము ఇవాళకెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరే ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? బాబాయ్ తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేచి రాలేసిన వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు లేదు సైతాన్ గాడు. చెయ్యి మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా శుభో కిందనే పెట్టమన్నానమ్మా. వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. అమ్మో ఏంటి నన్ను కట్టేస్తున్నారు? కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేస్తారేమి? నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని ఆనాక చెప్తాడు, మూసుకోనుండు. అన్నయ్య చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతుంది. 10,001 ఎపిసోడ్ మొదటి నుంచి చూడాలి. ఏమండి ఆ టీవీ ఆన్ చేయండి. అవును డాడీ. డాడీ ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండ్లే దాన్ని చంపేసి వీళ్ళు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా. అట్ట చేసుకుంటాడు రా. దానికి భూపాల్ గాడు అడ్డం పట్టున్నాడుగా. ఆ ఎపిసోడ్ మనం మిస్ అయ్యాం. అవునరా డాడీ 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 స్టార్ట్ అయిపోయింది. అరసాగురా మూసుకో చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బాబు గారు. ఒక 500 ఇవ్వండి, అనాసిన్ మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? ఆరోగ్యం విషయంలో అశ్రద్ధే పనికిరాదు. అనాసిన్. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచినీళ్ళు తెస్తాను. కప్పు మంచినీళ్ళు 100. అనాసినికి 500. ఆ మాత్రం గుడిక మొత్తం ఇస్తాడనుకునేవా? చిన్న తుంపిస్తాడు. అప్పుడే ఏడ్సాకు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు. చెల్లమ్మా ఇటువంటి కుర్చీలు ఇంకా ఉన్నాయా? అవసరాన్ని బట్టి కొట్టుకొస్తాం. కడుపుకి ఏం తింటున్నా? ఎటకారం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే ఈ మమ్మీ. ఏమిటిది? ఏమైంది? కిడ్నాప్. అన్నయ్య వెజ్ ఆర్ నాన్ వెజ్? కట్టే చేతులు ఆడుతున్నారు. నా సంగతి తెలియదు, అంతు చూస్తా. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకుంటే వాయమ్మ కూడు గుడక పెట్టదు. మాడి సస్తావు. అక్కయ్య 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 బిర్యానీ కూడు పెట్టకయ్యా. రవంతి సీరియల్ టైం అవుతుంది. గారు అనాసిన్ తెచ్చేసా. అబ్బో నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బాబు గారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5,000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5,000కు విషయం ఎక్కడ వస్తుంది మరి? అవును, అనాసినే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలా మమ్మల్ని? ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ చేస్తుంటే నీకు మనవలు అట్ట పుడతారు. మా మామగాడు. బాబు మేనేజర్ వచ్చి మిమ్మల్ని విడిపించాడా? ఎవడొచ్చాడండి? ఆ డబ్బు తీసుకుని వాడు అట్నుంచి అట్టే పారిపోయి ఉంటాడు. ఆయన అల్లుడు ప్రాణాలు పోతుందంటే 1 కోటి రూపాయలు కూడా పంపించరా. బాబు గారు నీకు బిడ్డ కన్నా దుడ్డు ఎక్కువై పుడిచినాయి. ఇంకా బతుకున్నావా పోయావని ఫోన్లో పలకరిస్తున్నారా? టైంకి మా నాన్న కలిశాడు కాబట్టి బతుకున్నాం. ఇదిగో మా మరాఠీ నాతో మాట్లాడు. నాకి పిల్లలకి చంపించి మీకు మీ మేనేజర్కి నమ్ముతాయి, నాకి నమ్మవు. దొడ్లు కడిగించి గ్లాసులు కడిగించి చిచి చిచి ఇంకా కూడా నమ్మ పిల్లలకి మీ ఇంటికి పంపించే ప్రశ్నే గడియాదు. ఏనండి మీరంతా ఈయనే ఉండుండ్రి. పైసలు ఇస్తే వస్తా, లేకుంటే సస్తా. మోసుకపోదురు. అరే మీ తల్లి మొదలైతే నన్ను సావనేనరా, తర్వాత ఏడుతురు. అరే ఓ బద్మాష్, అరే ఓ శ్యామ, డక్క కొట్టవు. నేను నాయక్ని. నాకు కల్ నాయక్ తప్ప వేరే ఏ నాయక్ తెలియదు. అబే చెప్. నా పేరు మీసాల్ నాయక్. మా తండాకు నేను జెండాసుంటోండి.
బా ఇదిగో బాబురావునా నీ కళ్ళ చూడు. అరే ఇదేంది ఇంతకు ముందుగా ఆ ఇద్దరు ఒక్క లెక్కుంటే డబుల్ యాక్టింగ్ అనుకున్నా, ఇప్పుడు ముగ్గురైనరు. ట్రిపుల్ యాక్టింగ్ అంటే మీ ముగ్గురు కవల పిల్లలు అనమాట. మేము శ్యామ్ స్నేహితులం. అట్లనా? అయితే జల్దీ ఉండ్రి, కాల్చి కథం చేసుకుంటా. కాల్చి కథం చేసుకుంటారు కానీ నాయక్ గారు, వాడు మీకు డబ్బు ఇవ్వాలని నిన్ననే మీ ఊరెళ్ళాడు. మళ్ళా నన్ను రమ్మన్నాడు. కరెక్టే, కానీ నిన్నే డబ్బు వచ్చేసింది. లేట్ ఎందుకు ఊరు వెళ్ళిపోయాడు? ఊరికి పోయినాడు వాడు, అసలే పోలా మనిషి. ఏం తిన్నాడో ఏం తాగిండో. వస్తా. అరే ఆ నాకు పైసలు నీకు మన ఊరే పోయిండ్రా, పదుండి పోదాం. నడువురి. పాపం నాయక్. అవునరా, ఎందుకురా మూసావు? ఏది మొయ్యాలో తెలియక పద బండెక్కు.